Godspeed, Alpha. फिफ्थ लेयर में डालना। बुमराह के लिए फास्ट इज नॉट फास्ट इनफ, इसलिए जेप्टो ग्रोसरी डिलीवरी एट बुमराह स्पीड। For last minute school needs, India's last minute app. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం 2009 లో రిలీజ్ అయిన ద కలెక్టర్ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీలో ఒక సీరియల్ కిల్లర్ గాడు ఒక ఇంట్లోకి చొరబడి డోర్స్ ని విండోస్ ని లాక్ చేసి జంతువులను పట్టుకునే ట్రాప్స్ ని సెట్ చేసి మరి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నానా రకాలుగా టార్చర్ చేస్తాడు. మరి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ సీరియల్ కిల్లర్ గాడి దగ్గర నుండి తప్పించుకున్నారా లేదా అనే విషయం గురించి మనం మూవీ స్టోరీలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక ఓల్డ్ కపుల్ వెకేషన్ కి వెళ్ళి తమ ఇంటికి తిరిగి వస్తారు. వీళ్ళు ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే వీళ్ళకి ఒక వుడెన్ బాక్స్ అనేది కనిపిస్తుంది. దాన్ని చూసి ఈ కపులు, అయినా ఈ బాక్స్ మన ఇంట్లోకి ఎలా వచ్చింది? మనం మార్నింగ్ నుండి కూడా ఇంట్లో లేం కదా, మరి ఈ బాక్స్ ని మన ఇంట్లో పెట్టింది ఎవరని అనుకుంటూ ఉంటారు. అప్పుడే సడన్ గా బాక్స్ లోపల నుండి ఏవో సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్ ని విని ఓల్డ్ కపుల్ లో ఉన్న వ్యక్తి ఆ బాక్స్ దగ్గరికి వెళ్లి దాన్ని ఓపెన్ చేస్తాడు. అదే టైంలో ఒక కిల్లర్ గాడు ఈ వ్యక్తి వెనక నుండి వచ్చి అతని పైన అటాక్ చేస్తాడు. ఇప్పుడు సీను ఆర్కిన్ అనే వ్యక్తి దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అతను రిపేర్ వర్క్ చేయడం కోసం ఒక ఇంటికి వెళ్తాడు. ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ స్టే చేస్తూ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఒక కపులు తమ ఇద్దరు కూతురులతో కలిసి జీవిస్తూ ఉంటారు. వీళ్ళలో చిన్న కూతురి పేరు హ్యానా. ఈ ఫ్యామిలీ రీసెంట్ గానే ఇంటికి షిఫ్ట్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఇంటికి రిపేర్ వర్క్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ హ్యానా డాడు ఆర్కిన్ దగ్గరికి వచ్చి అతన్ని పై ఫ్లోర్ లో ఉన్న డోర్ ని ఫిక్స్ చేయమని అడుగుతాడు. దాంతో ఆర్కిన్ పై ఫ్లోర్ కి వెళ్లి డోర్ ని ఫిక్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హ్యానా ఆర్కిన్ దగ్గరికి వచ్చి అతన్ని తనతో పాటు ఆడమని అడుగుతుంది. అది విని ఆర్కిన్ తన పనిని మానేసి హ్యానాతో పాటు వెళ్తాడు. హాయ్ ఫ్రెండ్స్, మార్వెల్ బెట్ ఇండియాలోనే బిగ్గెస్ట్ అప్లికేషన్. మనం మార్వెల్ బెట్ లో రిజిస్టర్ అయిన వెంటనే మనకి ఫ్రీగా 777 మనీ మన అకౌంట్ లో యాడ్ అయిపోతుంది. వీళ్ళు 2023 క్రికెట్ వరల్డ్ కప్ లో 40 lakhs ప్రైజ్ మనీని కూడా ఆఫర్ చేస్తున్నారు. నిజంగా ఇది చాలా పెద్ద ఆఫర్ అనే చెప్పొచ్చు. అలాగే వీళ్ళు ఈ వరల్డ్ కప్ లో మనకి ఐఫోన్ ని, మ్యాక్ బుక్ ని, ఐ వాచ్ ని అండ్ సామ్సంగ్ వాచ్ లాంటి చాలా ప్రైజెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు 100% స్పోర్ట్స్ బోనస్ ని, కెసినో బోనస్ ని, 1554 రెఫరల్ బోనస్ ని, ఇంకా ఎన్నో బోనస్లను కూడా ఇస్తున్నారు. దాంతో పాటు వీక్లీ 10% ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మార్వెల్ బెట్ అనేది చాలా గ్రేట్ అప్లికేషన్. ఇందులో మనం 40 lakhs ప్రైజ్ మనీని, మంచి మంచి బోనస్లను కూడా గెలుచుకోవచ్చు. కాబట్టి మీరు ఇప్పుడే మార్వెల్ బెట్ లో రిజిస్టర్ అయ్యి మంచి ప్రైజ్ మనీస్ ని అండ్ క్యాష్ బ్యాక్ లని గెలుచుకోవడం స్టార్ట్ చేయండి. అలాగే మీరు మార్వెల్ బెట్ లో రిజిస్టర్ అయ్యి మీ ఫ్రెండ్స్ తోటి ఈ వరల్డ్ కప్ ని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి ఈ మార్వెల్ బెట్ లో జాయిన్ అయిపోండి. నెక్స్ట్ ఆర్కిన్ హ్యానా తోటి, హ్యానా నీకు ఎటువంటి గిఫ్ట్స్ అంటే ఇష్టమని ఆమెని అడుగుతాడు. అది విని హ్యానా నాకు టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టమని అంటుంది. అప్పుడే ఆర్కిన్, అంటే చిన్నపిల్లలకి టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం అనమాట అని అనుకుంటాడు. అదే టైంలో అక్కడికి హ్యానా డాడ్ వచ్చి ఆర్కిన్ నువ్వు డోర్ ని ఫిక్స్ చేసావా లేదా అని అతన్ని అడుగుతాడు. అప్పుడే ఆర్కిన్, నేను ఇప్పటిదాకా హ్యానాతో పాటే ఉన్నాను, దాంతో నేను డోర్ ని ఫిక్స్ చేయలేకపోయాను. నాకు కూడా హ్యానా లాంటి కూతురే ఉంది, అందుకే నేను హ్యానాతో పాటు ఇప్పటిదాకా ఆడుకున్నాను. మీరు వరి అవ్వకండి, నేను ఫాస్ట్ గానే మీ డోర్ ని ఫిక్స్ చేస్తానని హ్యానా డాడీకి చెప్తాడు. నైట్ అయిన తర్వాత ఆర్కిన్ ఒక టెడ్డీ బేర్ ను కొని దాన్ని తన కూతురు దగ్గరికి తీసుకెళ్లి ఆమెకు గిఫ్ట్ గా ఇస్తాడు. ఆ టెడ్డీ బేర్ ను చూసి ఆర్కిన్ కూతురు చాలా అంటే చాలా సంతోషపడుతుంది. ఇక్కడ మనకి ఆర్కిన్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్ చాలా దారుణంగా ఉంది అని తెలుస్తుంది. ఆర్కిన్ వాళ్ళు సర్వైవ్ అవ్వడం కోసం చాలా లోన్స్ ని తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు లోన్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి వీళ్ళ దగ్గర కేవలం ఒక్క రోజు మాత్రమే టైం అనేది ఉంటుంది. దాంతోనే ఆర్కిన్ వైఫ్ అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక్క రోజులో ఇంత మనీని ఎలా అరేంజ్ చేస్తామని చెప్పి అతన్ని అడుగుతుంది. అప్పుడే ఆర్కిన్, నువ్వు దేని గురించి కూడా వర్రీ అవ్వకు, నేను నా తల తాకట్టు పెట్టైనా సరే ఈ రోజు నైట్ కల్లా లోన్ అమౌంట్ ని అరేంజ్ చేస్తాను తన వైఫ్ తోటి అంటాడు. నెక్స్ట్ అతను ఒక రాబర్ ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. ఆర్కిన్ అతని దగ్గరికి వెళ్ళగానే ఆ రాబర్ గాడు ఆర్కిన్ తోటి, నువ్వు ఈ రోజు రిపేర్ వర్క్ చేయడానికి ఒక ఇంటికి వెళ్ళావు కదా, ఆ ఇంట్లో ఒక డైమండ్ ఉంది, నువ్వు కనుక ఆ డైమండ్ ని దొంగలించి నా దగ్గరికి తీసుకొస్తే నేను దాన్ని అమ్మి వచ్చిన మనీలో సగం వాటాని నీకు ఇస్తానని అంటాడు. అది విని ఆర్కిన్ ఆ డీల్ కి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ అతను దొంగతనానికి కావాల్సిన అన్ని సామాన్లను తీసుకుని డైమండ్ దొంగతనానికి బయలుదేరతాడు. నెక్స్ట్ ఇతను ఆ ఇంటికి వెళ్ళగానే అక్కడ ఉన్న డాగ్ ఆర్కిన్ ని చూసి అతని పైన గట్టి గట్టిగా అరుస్తుంది. అది చూసి ఆర్కిన్ బాగా భయపడిపోతాడు. యాక్చువల్ గా ఆ ఫ్యామిలీ దగ్గర ఏ డాగ్ కూడా లేదు, కానీ ఇప్పుడు ఆ డాగ్ ని అక్కడ చూసి అసలు ఈ ఫ్యామిలీ వాళ్ళు ఈ డాగ్ ని ఎప్పుడు తీసుకొచ్చారని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఆర్కిన్ ఏదో విధంగా కుక్క దగ్గర నుండి తప్పించుకుని హ్యానా వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. తర్వాత అతను డైమండ్ ని దాచిపెట్టిన లాకర్ దగ్గరికి వెళ్లి ఆ లాకర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆర్కిన్ కి ఎవరిదో కానీ
అని వాయిస్ అనేది వినిపిస్తుంది. దాంతో వెంటనే ఆర్కిన్ ఎవరో కానీ లాకర్ దగ్గరికి వస్తున్నారని అనుకుని దాక్కుంటాడు. యాక్చువల్ గా ఒక సీరియల్ కిల్లర్ గాడు ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. అతను ఆర్కిన్ ఫుడ్ స్టెప్ సౌండ్స్ ని విని అతన్ని కనబడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆర్కిన్ ఏమో ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ వాళ్ళు మెరుకుల్లోకి వచ్చారని అనుకుని ఆ ఇంట్లో నుండి పారిపోవడానికి ట్రై చేస్తాడు. నెక్స్ట్ ఇతను మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లి డోర్ ని ఓపెన్ చేయాలని ట్రై చేస్తాడు. కానీ ఆ డోర్ కి 5 లాక్స్ వేసి ఉంటాయి. అది చూసి ఆర్కిన్ షాక్ అవుతాడు. అంటే ఇప్పుడు ఆర్కిన్ ఆ ఇంట్లో నుండి ఎస్కేప్ అవ్వలేడు అనమాట. అప్పుడే ఆర్కిన్ తన ఫ్యామిలీని గుర్తు చేసుకుని నేను ఈ రోజు ఇక్కడ ఉన్న డైమండ్ ని దొంగలించకపోతే నా ఫ్యామిలీ లోన్ ని కట్టలేక చాలా ఇబ్బంది పడుతుందని అనుకుని ఆ డైమండ్ ని దొంగలించడానికి మళ్ళీ లాకర్ దగ్గరికి వెళ్తాడు. అలాగే అతను ఆ లాకర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే సడన్ గా అతనికి ఎవరో కానీ అరుపులు అనేవి వినిపిస్తాయి. ఆ అరుపులని విన్న వెంటనే ఆర్కిన్ అవి వస్తున్న వైపుకి వెళ్తాడు. అప్పుడే అతనికి హ్యానా ఫాదర్ కనిపిస్తాడు. సీరియల్ కిల్లర్ గాడు హ్యానా ఫాదర్ ని పట్టుకుని అతన్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హ్యానా డాడ్ ఆర్కిన్ ని చూసి ఇదంతా కూడా ఆర్కిన్ ప్లాన్ చేసి నన్ను టార్చర్ చేస్తున్నాడని అనుకుంటాడు. దాంతోనే హ్యానా డాడ్ తనకి నేలపైన దొరికిన ఒక ఆబ్జెక్ట్ ని తీసుకుని దాంతో ఆర్కిన్ పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అతను పైకి లేచి ఆర్కిన్ వైపు వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా హ్యానా డాడ్ కాలు ఒక తాడులో ఇరుక్కుపోయి అతను ఆ తాడుకి వేలాడుతూ ఉంటాడు. అంటే ఆ కిల్లర్ గాడు హ్యానా వాళ్ళ ఇంట్లో చాలా చోట్ల ట్రాప్స్ ని సెట్ చేసి పెట్టాడని మనకి అర్థమవుతుంది. ఇలా ట్రాప్స్ ని పెడితే ఎవరో కూడా ఆ ఇంట్లో నుండి తప్పించుకోలేరని చెప్పి కిల్లర్ గాడు ఇంటి నిండా ట్రాప్స్ ని పెడతాడు. నెక్స్ట్ కిల్లర్ గాడు హ్యానా డాడ్ ని ఫ్రీ చేసి అతన్ని తనతో పాటు తీసుకెళ్తాడు. అదంతా చూసి ఆర్కిన్ బాగా భయపడిపోయి ఆ ఇంట్లో నుండి ఎలా అయినా సరే తప్పించుకోవాలని అనుకుంటాడు. నెక్స్ట్ అతను పోలీసులకి కాల్ చేద్దామని చెప్పి ల్యాండ్ లైన్ ఫోన్ ని తీస్తాడు. దానికి కిల్లర్ గాడు ఒక నీడిల్ ని ఫిక్స్ చేసి పెడతాడు. దానికి కారణంగా ఆర్కిన్ ఆ ఫోన్ ని తన చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు నీడిల్ ఆర్కిన్ చెవిలో గుచ్చుకుపోతుంది. అంటే కిల్లర్ గాడు ఫోన్ కూడా ట్రాప్స్ ని సెట్ చేసి ఎవరో కూడా బయట వాళ్ళకి కాల్ చేయడానికి వీలు లేకుండా చేసాడు అనమాట. నెక్స్ట్ ఆర్కిన్ విండోస్ ద్వారా ఎస్కేప్ అవ్వాలని చెప్పి విండో డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే సడన్ గా విండో దగ్గర ఉన్న ఒక బ్లేడ్ ఆర్కిన్ చేతి పైన పడి అతని హ్యాండ్ ని కట్ చేస్తుంది. దాని కారణంగా ఆర్కిన్ చేతికి పెద్ద ఇంజురీ అనేది అవుతుంది. బట్ ఆర్కిన్ ఏదో విధంగా కష్టపడి ఆ బ్లేడ్ దగ్గర నుండి తన హ్యాండ్ ని బయటకు తీసుకోగలుగుతాడు. ఇప్పుడు ఆర్కిన్ ఆ ఇంటి నిండా చాలా ట్రాప్స్ ఉన్నాయని రియలైజ్ అవుతాడు. నెక్స్ట్ అతను బేస్మెంట్ లోకి వెళ్తాడు. అక్కడ ఆర్కిన్ కి హ్యానా డాడ్ కనిపిస్తాడు. కిల్లర్ గాడు హ్యానా డాడ్ ని బాగా టార్చర్ చేసి అక్కడే బంధిస్తాడు. ఆర్కిన్ హ్యానా డాడ్ ని చూసిన వెంటనే అతని దగ్గరికి వెళ్లి నేను మీకు హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చాను, మీరు నన్ను చూసి భయపడకండి అని అతనికి చెప్తాడు. అలాగే మీరు అసలు అరవకండి, అలా చేస్తే కిల్లర్ గాడు ఇక్కడికి వచ్చి మన ఇద్దరిని చంపేస్తాడని అంటాడు. నెక్స్ట్ ఆర్కిన్ హ్యానా డాడ్ తో ఇప్పుడు మీ వైఫ్ అండ్ మీ ఇద్దరు కూతుర్లు ఎక్కడ ఉన్నారని అడుగుతాడు. అది విని హ్యానా డాడ్ నా వైఫ్ ని ఆ కిల్లర్ గాడు ఒక రూమ్ లో బంధించాడు. అలాగే నా పెద్ద కూతురేమో ఆమె ఫ్రెండ్స్ తో కలిసి ఒక పార్టీ కోసం బయటకు వెళ్ళింది. హ్యానా ఎక్కడ ఉందో నాకు కూడా తెలియదు, మేబీ హ్యానా కిల్లర్ గాడికి కనిపించకుండా ఎక్కడో దాక్కుని ఉంటుందని అంటాడు. తర్వాత హ్యానా డాడ్ ఆర్కిన్ తోటి నా లాకర్ లో ఒక గన్నం ఉంది, నువ్వు ఆ గన్నాన్ని తీసుకోగలిగితే దాని సహాయంతో మనం కిల్లర్ గాడిని చంపి ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్పి ఆ లాకర్ పాస్వర్డ్ ని కూడా మనోడికి చెప్తాడు. నెక్స్ట్ ఆర్కిన్ లాకర్ దగ్గరికి వెళ్లి లాకర్ ని ఓపెన్ చేసి గన్ ని బయటకి తీస్తాడు. అతనికి గన్ అయితే దొరుకుతుంది, కానీ ఆ గన్ లో బుల్లెట్స్ ఏమి కూడా ఉండవు. నెక్స్ట్ ఆర్కిన్ కి ఆ లాకర్ లో ఉన్న డైమండ్ కూడా దొరుకుతుంది. ఆ డైమండ్ ని చూసిన వెంటనే ఆర్కిన్ తన లోన్స్ అన్నిటిని తీర్చుకోవడానికి దాన్ని దొంగలిస్తాడు. ఇంకో పక్క కిల్లర్ గాడు హ్యానా డాడ్ దగ్గరికి వెళ్లి అతన్ని బాగా టార్చర్ చేసి చంపేస్తాడు. తర్వాత కిల్లర్ గాడు హ్యానా డాడ్ బాడీని తలకిందులుగా వేలాడదీసి అతని పొట్టని కోసేస్తాడు. ఆర్కిన్ కూడా ఆ డెడ్ బాడీని చూసి బాగా భయపడిపోతాడు. నెక్స్ట్ ఆర్కిన్ ఒక కబోర్డ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే అతనికి ఆ కబోర్డ్ లోపల మూవీ స్టార్టింగ్ లో చూపించిన వుడెన్ బాక్స్ అనేది కనిపిస్తుంది. అలాగే ఆర్కిన్ కి ఆ బాక్స్ లోపల నుండి ఎవరిదో కానీ వాయిస్ అనేది వినిపిస్తుంది. ఆ వాయిస్ ని విని మేబీ హ్యానా ఆ వుడెన్ బాక్స్ లో దాకుని ఉంటుందని ఆర్కిన్ అనుకుంటాడు. దాంతో అతను ఆ బాక్స్ దగ్గరికి వెళ్లి ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడే సడన్ గా ఆ బాక్స్ లోపల నుండి ఒక వ్యక్తి బయటికి వస్తాడు. ఇంతకీ ఈ వ్యక్తి ఇంకెవరో కాదు, మూవీ స్టార్టింగ్ లో ఒక ఓల్డ్ మ్యాన్ ఈ బాక్స్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు కదా, అతనే ఇతను. ఈ ఓల్డ్ మ్యాన్ ని చూసిన వెంటనే ఆర్కిన్ అసలు ఆ కిల్లర్ గాడికి ఏం కావాలని అడుగుతాడు. అది విని ఓల్డ్ మ్యాన్ ఈ కిల్లర్ గాడు మనుషుల్ని కలెక్ట్ చేస్తూ ఉంటాడు. అతను తనకు నచ్చిన వాళ్ళని ఈ బాక్స్ లో క్యాప్చర్ చేసి నచ్చని వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటాడు అని చెప్పి నువ్వు బ్రతికుండాలని అనుకుంటే ఇక్కడ నుండి పారిపోని ఆర్కిన్ తోటి అంటాడు. దాంతో వెంటనే ఆర్కిన్ ఆ ఓల్డ్ మ్యాన్ ని మళ్ళీ బాక్స్ లో పెట్టేసి తను ఎస్కేప్ అవడానికి ఏమైనా మార్గం దొరుకుతుందేమోనని చెప్పి అన్ని రూమ్స్ ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక రూమ్ కిటికీ ఓపెన్ ఉండడం కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే ఆర్కిన్ ఆ విండో నుండి ఎస్కేప్ అవుదామని చెప్పి ఆ రూమ్ లోపలికి వెళ్తూ ఉంటాడు. కానీ అతని షూ ఆ రూమ్ ఫ్లోర్ కి ఇరుక్కుపోతుంది. యాక్చువల్ గా కిల్లర్ గాడు ఆ రూమ్ మొత్తం కూడా సూపర్ గ్లూని పోసేస్తాడు. దాంతోనే ఆర్కిన్ ఆ రూమ్ లోనే ఇరుక్కుపోతాడు. అక్కడే మనకి గ్లూలో ఇరుక్కుపోయిన పిల్లి కూడా కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే ఆర్కిన్ చాలా కష్టపడి ఆ పిల్లిని గ్లూ లోపల నుండి బయటికి తీసి దాన్ని విండో దగ్గర విసిరేస్తాడు. అప్పుడే సడన్ గా విండో దగ్గర నుండి ఒక కట్టర్ బయటకు వచ్చి అది పిల్లిని 2 ముక్కలు చేసి పడేస్తుంది. అంటే కిల్లర్ గాడు ఈ విండో దగ్గర నుండి ఎవరు
తప్పించుకోకూడదని చెప్పి ఇక్కడ కూడా ట్రాప్స్ ని సెట్ చేసాడు అనమాట. అప్పుడే పిల్లి చావు అరుపులు విని కిల్లర్ గాడు పై ఫ్లోర్ కి వెళ్తాడు. కిల్లర్ గాడు అక్కడికి వస్తూ ఉండడంతో ఆర్కిను బెడ్ దగ్గరికి వెళ్లి ఆ కిల్లర్ గాడికి కనిపించకుండా దాక్కుంటాడు. కిల్లర్ గాడు కూడా ఆ రూమ్ దగ్గరికి వెళ్లి చెక్ చేస్తాడు. అలాగే అతను ఆ రూమ్ లో ఎవరు లేరని అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఆర్కిను హ్యానా వాళ్ళ మామ్ దగ్గరికి వెళ్లి, మీరు అసలు భయపడకుండా కొంచెం రిలాక్స్ అవ్వండి, నేను మిమ్మల్ని ఎలా అయినా సరే ఇంట్లో నుండి బయటకు తీసుకెళ్తానని ఆమెకు చెప్తాడు. దాంతో పాటు మనం బయటకు వెళ్ళేటప్పుడు మీరు దిక్కులు చూడకుండా నా వెనకాలే రండి, అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అరవద్దని ఆమెను హెచ్చరిస్తాడు. నెక్స్ట్ ఆర్కిను హ్యానా మామ్ తో కలిసి బయటకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆమెకు తన హస్బెండ్ డెడ్ బాడీ కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే ఆమె గట్టిగా అరిచేస్తుంది. అప్పుడే అక్కడికి కిల్లర్ గడు వచ్చి వీళ్ళపైన అటాక్ చేస్తాడు. ఆ అటాక్ లో హ్యానా మామ్ కి ఇంజురీ అనేది అవుతుంది. ఆర్కినేమో ఆ కిల్లర్ గాడి దగ్గర నుండి తప్పించుకుని ఒక ప్లేస్ లోకి వెళ్లి దాక్కుంటాడు. అప్పుడే అతను ఆ కిల్లర్ గాడు స్పైడర్స్ ని పట్టుకుని వాటితో ఆడుకుంటూ ఉండడాన్ని చూస్తాడు. అప్పుడే ఆర్కిన్ ఆ కిల్లర్ గాడికి స్పైడర్స్ అంటే చాలా ఇష్టం అని రియలైజ్ అవుతాడు. నెక్స్ట్ ఆ కిల్లర్ గాడు హ్యానా మామ్ దగ్గరికి వెళ్లి ఆమె మళ్ళీ అరవకుండా ఉండాలని చెప్పి ఆమె మూతిని కుట్టేస్తాడు. అది చూసి ఆర్కిన్ కి ప్యాంట్ తడిచిపోతుంది. దాంతోనే అతను పై ఫ్లోర్ కి వెళ్లి అక్కడ ఉన్న విండో నుండి బయటికి దూకేయాలని అనుకుంటాడు. అదే టైంలో హ్యానా సిస్టర్ కూడా పార్టీ నుండి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. హ్యానా సిస్టర్ తన బాయ్ ఫ్రెండ్ ని తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఆమెను చూసి ఆర్కిన్ ఇంట్లోకి రావద్దని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. బట్ అతని అరుపులు హ్యానా సిస్టర్ కి వినిపించవు. ఇంకో పక్క కిల్లర్ గాడికి ఇంటి బయట ఎవరో కానీ ఉన్నారని తెలుస్తుంది. దాంతో వెంటనే అతను మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లి తను వేసిన లాక్స్ అన్నిటిని కూడా ఓపెన్ చేస్తాడు. అప్పుడే హ్యానా సిస్టర్ తన బాయ్ ఫ్రెండ్ ని తీసుకుని ఇంట్లోకి వస్తుంది. నెక్స్ట్ ఆమె కిచెన్ లోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడే కిల్లర్ గాడు కూడా వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. అదే టైంలో ఆర్కిన్ పై ఫ్లోర్ నుండి కిందకు వచ్చి హ్యానా సిస్టర్ దగ్గరికి వెళ్లి ఆమెకు సీరియల్ కిల్లర్ గురించి ఇన్ఫార్మ్ చేయాలని అనుకుంటాడు. నెక్స్ట్ హ్యానా సిస్టర్ తన బాయ్ ఫ్రెండ్ తోటి మంచి పనిలో ఉంటుంది. అప్పుడే సడన్ గా ఆమె కిల్లర్ గాడిని చూసి బాగా భయపడిపోతుంది. కిల్లర్ గాడిని చూడగానే హ్యానా సిస్టర్ బాయ్ ఫ్రెండ్ కూడా ఆ కిల్లర్ గాడి తోటి ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ఆ కిల్లర్ గాడు అతన్ని తను సెట్ చేసి పెట్టిన ట్రాప్ లోకి తోసేస్తాడు. దాని వల్ల హ్యానా సిస్టర్ బాయ్ ఫ్రెండ్ ట్రాప్ లో ఇరుక్కుపోయి చనిపోతాడు. తర్వాత కిల్లర్ గాడు హ్యానా సిస్టర్ పైన అటాక్ చేస్తాడు. కానీ హ్యానా సిస్టర్ ఆల్రెడీ పోలీసులకి కాల్ చేస్తుంది. నెక్స్ట్ కిల్లర్ గాడు హ్యానా సిస్టర్ ని పట్టుకుని ఆమె మెడని ఒక వైర్ తో కట్టేసి ఆమెను టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అదే టైంలో ఆర్కిన్ పై ఫ్లోర్ లోకి వెళ్లి అక్కడ ఉన్న ఒక అలారం ని ఆన్ చేస్తాడు. ఆ అలారం సౌండ్ విని కిల్లర్ గాడు పైకి వెళ్తాడు. అప్పుడే ఆర్కిన్ కిల్లర్ గాడికి కనిపించకుండా కిందకి వచ్చి హ్యానా సిస్టర్ ని ఫ్రీ చేస్తాడు. అక్కడ ఆర్కిన్ ఉండడం చూసి హ్యానా సిస్టర్ షాక్ అవుతుంది. అలాగే ఆమె ఆర్కిన్ గాడే ఆ సీరియల్ కిల్లర్ గాడని అనుకుని ఆర్కిన్ ని చంపడానికి ఒక కత్తెరని తీస్తుంది. ఆ కత్తిరి కిందే కిల్లర్ గాడు ఒక ట్రాప్ ని పెడతాడు. ఇప్పుడు హ్యానా సిస్టర్ ఆ కత్తిరిని తీసిన వెంటనే ఆమె కిల్లర్ గాడు సెట్ చేసి పెట్టిన ట్రాప్ లో ఇరుక్కుపోయి చనిపోతుంది. అది చూసి ఆర్కిన్ చాలా బాధపడతాడు. నెక్స్ట్ ఆర్కిన్ బాక్స్ లోపల ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అలాగే అతను బాక్స్ లో ఉన్న వ్యక్తిని సేవ్ చేద్దామని చెప్పి అతన్ని బాక్స్ లోపల నుండి బయటకు తీయడానికి ట్రై చేస్తాడు. కానీ కిల్లర్ గాడు ఆ ఓల్డ్ మ్యాన్ కాల్ కి హుక్స్ ని ఫిక్స్ చేయడం తోటి ఆర్కిన్ ఆ ఓల్డ్ మ్యాన్ ని బయటికి తీయలేకపోతాడు. నెక్స్ట్ ఆర్కిన్ పై ఫ్లోర్ లో ఉన్న విండోని బ్రేక్ చేసి విండో నుండి కిందకు దూకి తన ప్రాణాలను సేవ్ చేసుకుని అక్కడ నుండి పారిపోతాడు. అప్పుడే అతనికి హ్యానా కనిపిస్తుంది. ఆమె ఒక విండో నుండి బయటకు చూస్తూ తనకి హెల్ప్ చేయమని గట్టిగా అరుస్తుంది. హ్యానాని చూడగానే ఆర్కిన్ ఆగిపోతాడు. అలాగే అతను హ్యానాని ఎలా అయినా సరే సేవ్ చేయాలని చెప్పి మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్తాడు. అదే టైంలో కిల్లర్ గాడు హ్యానా పైన అటాక్ చేసి ఆమెను చంపైపోతాడు. అప్పుడే ఆర్కిన్ అక్కడికి వచ్చి కిల్లర్ గాడి పైన అటాక్ చేసి హ్యానాని సేవ్ చేస్తాడు. నెక్స్ట్ అతను హ్యానాతో పాటు ఒక రూమ్ లోకి వెళ్లి దాక్కుంటాడు. అప్పుడే ఆర్కిన్ హ్యానా తోటి మనం ఆ కిల్లర్ గాడిని ఒక ట్రాప్ లో ఇరికించి వాడిని చంపేద్దాం, నేను ఫ్లోర్ పైన వాటర్ నే పోస్తాను, నువ్వేమో టీవీని ఫ్లోర్ పైన పడేయి, అప్పుడు కిల్లర్ గాడు వాటర్ లో కాలు పెట్టి ఎలక్ట్రిక్ షాక్ కొట్టి చనిపోతాడని చెప్తాడు. కానీ ఆ కిల్లర్ గాడికి వీళ్ళ ప్లాన్ గురించి ముందే తెలిసిపోయి వీళ్ళు వేసిన ట్రాప్ నుండి తప్పించుకుందామని చెప్పి బాక్స్ లో ఉన్న ఓల్డ్ మ్యాన్ ని వాటర్ లో పడేస్తాడు. దాంతో ఆ ఓల్డ్ మ్యాన్ కి షాక్ కొట్టి అతను అక్కడికక్కడే చనిపోతాడు. ఇది చూసి ఆర్కిన్ హ్యానాని తీసుకుని అక్కడ నుండి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. బట్ కిల్లర్ గాడు మాత్రం వీళ్ళని ఫాలో అవుతూ వీళ్ళ వెనకాలే వస్తాడు. ఆర్కిన్ ఏమో హ్యానాని ఒక సేఫ్ ప్లేస్ కి పంపించగలుగుతాడు. కానీ అతను మాత్రం కిల్లర్ గాడి చేతికి దొరికిపోతాడు. అప్పుడే ఆర్కిన్ ఆ కిల్లర్ గాడి తోటి నువ్వు నన్ను చంపేసినా పర్వాలేదు కానీ హ్యానాని మాత్రం ఏమి చేయొద్దని అంటాడు. అది విని కిల్లర్ గాడు ఏమీ మాట్లాడు. తర్వాత అతను ఒక హ్యామర్ తోటి ఆర్కిన్ పన్ను పీకేస్తాడు. దాని కారణంగా ఆర్కిన్ పెయిన్ కి తట్టుకోలేక గట్టిగా అరుస్తాడు. కరెక్ట్ గా అప్పుడే ఆ ఇంటి దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఇతను హ్యానా సిస్టర్ కాల్ చేయడం తోటే అసలు ఆ ప్లేస్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందామని చెప్పి అక్కడికి వస్తాడు. నెక్స్ట్ అతను ఇంటి విండోస్ దగ్గరికి వెళ్లి లోపలికి చూస్తాడు. అప్పుడే అతనికి ఇంటి లోపల చాలా బ్లడ్ అండ్ డెడ్ బాడీస్ కనిపిస్తాయి. అదే టైంలో కిల్లర్ గాడు పోలీస్ ని డిస్ట్రాక్ట్ చేద్దామని చెప్పి బయటికి వస్తాడు. అలాగే అతను తన డాగ్ సహాయంతో పోలీస్ పైన అటాక్ చేసి అతని అడ్డు తొలగించుకుంటాడు. ఇంకో పక్క ఆర్కిన్ తను తప్పించుకోవడానికి ఇదే మంచి టైం అని చెప్పి తనని తాను ఫ్రీ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే అతనికి కిల్లర్ గాడు ఇంటిని బ్లాస్ట్ చేయడానికి సెట్ చేసిన ట్రాప్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ కిల్లర్ గాడు హ్యానాన్ని కనిపెట్టమని తన డాగ్ కి చెప్పి
దాన్ని హ్యానా దగ్గరికి పంపిస్తాడు. ఆ డాగ్ హ్యానా దగ్గరికి వచ్చిన వెంటనే ఆర్కిన్ ఆ డాగ్ ని మంటల్లో కాల్చి పడేస్తాడు. నెక్స్ట్ అతను కిల్లర్ గార్డ్ దగ్గరికి వెళ్లి అతనితోటి ఫైట్ చేసి కిల్లర్ గార్డ్ కి బాగా ఇంజరీస్ చేస్తాడు. తర్వాత ఆర్కిన్ హ్యానా దగ్గరికి వెళ్లి ఆమెతో పాటు అక్కడ నుండి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే అతనికి ఒక పెద్ద మిర్రర్ అనేది కనిపిస్తుంది. ఆర్కిన్ ఆ మిర్రర్ ని తీసుకెళ్లి ఫ్రంట్ డోర్ దగ్గర పెడతాడు. అప్పుడే కిల్లర్ గార్డ్ ఆ మిర్రర్ లో ఉన్న ఆర్కిన్ వాళ్ళ రిఫ్లెక్షన్ ని చూసి అక్కడ ఆర్కిన్ వాళ్ళు ఉన్నారని అనుకుని తన గన్ తోటి మిర్రర్ పైన షూట్ చేస్తాడు. అప్పుడే ఆర్కిన్ ఒక వైర్ ని కట్ చేసి పెద్ద లైట్ ని కిల్లర్ గార్డ్ పైన పడేలాగా చేస్తాడు. తర్వాత ఆర్కిన్ హ్యానాని తీసుకుని ఆ ఇంట్లో నుండి ఎస్కేప్ అవుతాడు. దీని తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి హ్యానాని అండ్ ఆర్కిన్ ని సేవ్ చేస్తారు. అలాగే పోలీసులు ఆర్కిన్ ని ఒక అంబులెన్స్ లో హాస్పిటల్ కి పంపిస్తారు. ఆర్కిన్ హాస్పిటల్ కి వెళ్తూ ఉన్నప్పుడు తన జేబులో ఉన్న డైమండ్ ని బయటకు తీసి తన లోన్స్ అన్ని తీరబోతున్నాయని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ అప్పుడే ఆ కిల్లర్ గాడు అంబులెన్స్ పైన అటాక్ చేసి ఆర్కిన్ దగ్గరికి వస్తాడు. అతన్ని చూసిన వెంటనే ఆర్కిన్ తన వైఫ్ తోటి ఒక్కసారి మాట్లాడతానని ఆ కిల్లర్ గాడిని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ వాడు మాత్రం ఆర్కిన్ మాటలను పట్టించుకోకుండా అతన్ని చితక్కొట్టి తన దగ్గర ఉన్న వుడెన్ బాక్స్ లో అతన్ని బంధిస్తాడు. అంటే కిల్లర్ గాడు ఆర్కిన్ ని తన కొత్త కలెక్షన్ గా సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. ఇక్కడతోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి.